కుక్కలా కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మన మనుషులము. నేను మాట్లాను, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడు, నేను ఈ రోజుల్లో ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా రిపోర్టింగ్ కంటే ఎక్కువ అరుపులు, నిజం కంటే ఎక్కువ డ్రామా కనిపిస్తుంది. ప్రతిరోజు ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇది న్యూసా లేక న్యూసెన్సా? న్యూస్ ఆర్ నాయిస్. మీరు సరిగ్గా గమనించట్లయితే పొలిటికల్ డిబేట్స్, సెలబ్రిటీ అఫైర్స్, మూవీ ప్రమోషన్స్, క్రైమ్ న్యూస్ ఇవి రోజు వస్తుంటాయి. కానీ ఎందుకు రైతుల ఆత్మహత్యల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, హెల్త్ స్కామ్స్ గురించి కానీ రోజు న్యూస్ కనిపించదు? ఎందుకని ఒకే సంఘటనని వేరు ఛానల్స్లో వేరువేరుగా చూపిస్తున్నారు? అసలు మనం ఏ న్యూస్ చూడాలో నిర్ణయించేది ఎవరు? అలాగే ఏ ఛానల్లో నిజం చెప్తున్నారో ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియో కేవలం న్యూస్ ఛానల్స్ గురించి కాదు, కంట్రోల్ గురించి, పవర్ గురించి, మరీ ముఖ్యంగా మనం నిజం అనుకునే భ్రమ గురించి. హూస్ కంట్రోలింగ్ ది స్టోరీ? మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా? మనకు డజన్ల కొద్దీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, కానీ వీటిని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఒకే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా హీరో తుమ్మితే 3 గంటల కవరేజ్, అదే ఒక రైతు పురుగుల మందు తాగితే జస్ట్ 30 సెకండ్స్ క్లిప్. ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీ జరిగితే డ్రోన్ షాట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిబేట్లు, అబ్బో. అదే ఒక స్టూడెంట్ జాబ్ దొరక్క ఆత్మహత్య చేసుకుంటే జస్ట్ ఒక చిన్న స్క్రోలింగ్ మాత్రమే. మరి వీటిలో ఏది ఇంపార్టెంట్ అంటారు? మీరే చెప్పండి. ఇప్పుడు దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. సాక్షి టీవీ, ఇది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాజమాన్యంలో పనిచేస్తుంది. ఏబిఎన్, ఈ ఛానల్లో నెరేటివ్స్ టీడీపీ గవర్నమెంట్కి ఫేవర్గా కనిపిస్తాయి. టీవీ5, ఇది బీజేపీకి మద్దతు అని చాలామంది చెప్తుంటారు, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో. ఎన్టీవీ, జర్నలిజం కంటే వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది అని, అలాగే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పాలసీని అవాయిడ్ చేస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. V6 న్యూస్, ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది అని అంటుంటారు. ఈటీవీ, ఇది టీడీపీకి ఫేవర్గాను, అలానే వైసీపీకి యాంటీగాను వ్యవహరిస్తుంది అని ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. ఇక ముఖ్యంగా టీవీ9, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ న్యూస్ ఛానల్. ఒకప్పుడు ఇది క్రిటికల్ జర్నలిజంతో ప్రజలకు దగ్గరైంది, కానీ ఓనర్షిప్ చేంజెస్ తర్వాత గవర్నమెంట్ నెరేటివ్స్ పట్ల మృదువుగా మారింది అనే విమర్శలు ఈ మధ్యకాలంలో బలంగా వినపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మీడియా ఎవరి చేతుల్లో అయితే ఉందో వాళ్ళనే ప్రశ్నించాల్సి వస్తే అప్పుడు వాళ్ళు నిజంగానే నిజాన్ని చూపిస్తారా? ఇక్కడ ఇంకొక కోణంలో కూడా మనం చూడాలి. 2019 ఎన్నికల సమయంలో పెయిడ్ ఆర్టికల్స్ విపరీతంగా పబ్లిష్ అయ్యాయి. క్యాండిడేట్స్ తమకు ఫేవర్గా ఉండే న్యూస్ని వారికి నచ్చిన న్యూస్ ఛానల్స్లో పబ్లిష్ చేసుకున్నారు, అది కూడా ఎటువంటి డిస్క్లైమర్ లేకుండా. అవి వినడానికి, చూడడానికి వార్తలాగే ఉంటాయి, కానీ నిజానికి అవి పెయిడ్ ప్రమోషన్స్. ఇంకొన్ని సందర్భాల్లో అయితే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు కొన్ని ఛానల్స్ ఆ విషయాన్ని ప్రజలకు మేలు కలిగేదిగా చూపిస్తే, మరికొన్ని ఛానల్స్ ఆ విషయం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చూపిస్తాయి. ఒకే విషయం, ఒకే విజువల్, బట్ పూర్తిగా ఆపోజిట్ హెడ్లైన్స్. మరి ఇలాంటప్పుడు ఎవరి నిజం చెప్తున్నట్టు? ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ఈరోజు మీడియా మనల్ని ట్రూత్ సీకర్స్గా కాదు, కస్టమర్స్గా ట్రీట్ చేస్తుంది. హౌ మీడియా షేప్స్ అవర్ మైండ్. ఒకప్పుడు పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఉండే న్యూస్ ఛానల్స్ ఇప్పుడు టీఆర్పీ సర్కస్ అండ్ ప్రాపగండా పైప్ లైన్స్ ఎలా మారాయి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మీడియా యాజ్ ఎ బిజినెస్, నాట్ సర్వీస్. ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ను జర్నలిస్టులు నడిపేవారు, కానీ ఈరోజు మెజారిటీ ఆఫ్ న్యూస్ ఛానల్స్ అనేవి బిజినెస్ మెన్, పొలిటికల్ లీడర్స్, ఇంకా ఇండస్ట్రియల్ టైకూన్స్ చేతుల్లో ఉన్నాయి. మరి ఓనర్స్ ఏం కోరుకుంటారు? ప్రాఫిట్స్. ఎందుకంటే వీరు నిజమైన జర్నలిస్ట్ కాదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఈనాడు ఫ్రంట్ పేజ్లో మీరు యాడ్ వేయాలనుకుంటే 3000 రూపీస్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఛార్జ్ చేస్తారు. అదే ప్రైస్ స్పాట్స్లో అయితే ఈ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ యాడ్ కావాలంటే 5 నుండి 10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఆ వార్తల్లో నిజమెంత ఉంటుందంటారు? టీఆర్పీస్ మోర్ దెన్ ట్రూత్. న్యూస్ ఛానల్స్ అనేవి నిజంపై కాదు, టీఆర్పీస్పై నడుస్తాయి. హై టీఆర్పీ అనేది హై పేయింగ్ అడ్వర్టైజ్మెంట్ని తీసుకొస్తుంది. మరి ఈ టీఆర్పీ ఎలా వస్తుంది? ఈరోజు మనం చూస్తున్న ఈ డ్రామా, హంగామా, డిబేట్, సెలబ్రిటీస్ అండ్ గాసిప్స్ ఇవన్నీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని న్యూస్ ఛానల్స్ మూవీ ప్రమోషన్స్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వంటి వాటికి గంటల కొద్దీ లైవ్ టెలికాస్ట్ చేస్తూ డిబేట్స్ కూడా పెడతాయి. కానీ 2024లో CMI డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6.5% దాటినప్పుడు దీని గురించి పెద్దగా డిబేట్స్ కానీ న్యూస్ కానీ రాలేదు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, న్యూస్ ఛానల్స్ యొక్క మెయిన్ గోల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కాదు, మనల్ని హుక్ చేయడం. డైవర్షన్ ఇస్ ద టూల్. మీడియాలో మనకు అబద్ధాలు చెప్పవు, కానీ మన దృష్టిని ఈజీగా మళ్ళిస్తాయి. ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా? అయితే టాలీవుడ్ హీరో బ్రేకప్ గురించో లేదా హీరోయిన్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గురించో బ్రేకింగ్ న్యూస్ వేసి వరదలు వచ్చి పంటలు నాశనం అవుతున్నాయా? అయితే ఎవరైనా పొలిటీషియన్ టెంపుల్ విజిట్ కానీ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ యొక్క ఎక్స్క్లూజివ్ విజువల్స్ కానీ వేసి
ఫర్ ఎగ్జాంపుల్ 2023లో గోదావరి వరదలు వచ్చినప్పుడు 20,000కు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో అనేక న్యూస్ ఛానల్స్ ఈ విపత్తు గురించి కన్నా బిగ్ బాస్ ప్రోమోలు ఇంకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఎక్కువ ఎయిర్ టైం ఇచ్చాయి. వన్ స్టోరీ మెనీ స్పిన్స్. కొన్ని సందర్భాల్లో ఒకే న్యూస్ని వేరు ఛానల్స్లో వేరువేరుగా చూపిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమరావతిలో రైతులు నిరసన చేస్తున్న సమయంలో కొన్ని ఛానల్స్ దీనిని న్యాయం కోసం ప్రజా ఉద్యమం అన్నాయి. మరికొన్ని టీడీపీ పార్టీ చేస్తున్న రాజకీయ కుట్రగా చిత్రీకరించాయి. కొన్ని ఛానల్స్ అయితే అసలు ఈ న్యూస్ని పూర్తిగా ఇగ్నోర్ చేశాయనుకోండి. సేమ్ ప్రొటెస్ట్ సేమ్ పీపుల్ బట్ డిఫరెంట్ నెరేటివ్స్. సైలెంట్ ఆన్ ద రియల్ ఇష్యూస్. ఎడ్యుకేషన్ స్కామ్స్, రైతుల ఆత్మహత్యలు, హెల్త్ కేర్ ఫెయిల్యూర్స్, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్ ఇలాంటి వాటన్నిటిని పక్కకు నెట్టి సెలబ్రిటీస్ పెంపుడు కుక్కలు, హీరోయిన్ వాడే సోపులు, ట్విట్టర్లో జరిగే ఫ్యాన్ వార్లు, పొలిటీషియన్స్పై విమర్శలు వంటివి మెయిన్ హెడ్లైన్స్గా వస్తున్నాయి. ఇది సిస్టంలో లోపం కాదు, సిస్టమే ఇలా డిజైన్ చేయబడింది. సో వాట్ వీ కెన్ డూ? మనం ఈ ఛానల్స్ యొక్క ఓనర్స్ని చేంజ్ చేయలేము. అలానే డబ్బున్న వారు న్యూస్ని కొనకుండా ఆపలేము. కానీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేది మాత్రం మనం డిసైడ్ చేసుకోగలం. ఏదైనా న్యూస్ చూసిన వెంటనే నమ్మేయకండి, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి సపోర్ట్ చేయండి, ఇతరులతో మాట్లాడండి, చర్చించండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఏదైనా న్యూస్ ఛానల్లో న్యూస్ కన్నా న్యూసెన్స్ ఎక్కువ వస్తుందని మీకు అనిపిస్తే ఛానల్ని ఆఫ్ చేయండి. న్యూస్ ఇజంట్ మెంట్ టు మేక్ నాయిస్, ఇట్స్ మెంట్ టు మేక్ సెన్స్. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేటువంటి వ్యక్తి నిజంగా జర్నలిస్ట్. సమాజంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో లేదా వాళ్ళు పడుతున్నటువంటి బాధలను ఎత్తి చూపించగలిగినటువంటి వ్యక్తి జర్నలిస్ట్. ఈ టీవీ ఛానల్స్ లో నిర్వహిస్తున్నటువంటి డిబేట్స్ వచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న తీరు, ఇది సమాజానికి ఏం మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి.